హలో బిజీ పీపుల్, రవ్వ భక్షాలు ఎలా చేయాలో చూద్దామా. ఇవి శ్రీరామ కళ్యాణానికి ఇంకా ఉగాదికి ప్రసాదంగా పెడతాం కదా. ముందుగా మైదా పిండిలో కొంచెము రవ్వ వేసి కలుపుకొని లైట్గా ఉప్పు వేసి కలిపి వాటర్ పోసి ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ వేసి తర్వాత ఒక బౌల్ రవ్వ, ఒక బౌల్ షుగర్ వేసి రవ్వను బాగా నేతిలో రోస్ట్ చేసి అందులోనే షుగర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 బౌల్స్ వాటర్ వేసి ఈ రోస్ట్ అయిన రవ్వ షుగర్ మిక్స్చర్ని వేసి కలుపుతూ ఉండాలి. ఇందులోనే నేను కొంచెం టేస్ట్ కోసం పచ్చి కొబ్బరి కూడా రోస్ట్ చేసి వేస్తాను. అందులో యాలకుల పొడి వేసి దించాక ఇలా రవ్వను ముద్ద అంతా మెత్తగా చేసుకొని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం పిండి తడిపి పెట్టాం కదా, ఇలా మెత్తగా అవుతుంది. దాన్ని చేతితో కొంచెం కొంచెంగా తీసుకొని రవ్వ ముద్దని అందులో స్టఫ్ చేసి కంప్లీట్గా క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసుకోవాలి. ఒక బటర్ పేపర్పై ఈ ముద్ద నుంచి నెయ్యి రాసి ఇలా మనం ప్రెస్ చేస్తూ ఉంటే రౌండ్గా భక్షం వస్తుంది ఈజీగా. సో దీన్ని పెనంపై వేసి కాల్చుకుంటే సరిపోతుంది. ఎంతో యమ్మీగా ఉండే భక్షాలు ఈజీగా రెడీ అవుతాయి. మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.